ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ర్యాట్ ఫీవర్ ఎలా వ్యాపిస్తుంది? ర్యాట్ ఫీవర్ లక్షణాలేంటి? ర్యాట్ ఫీవర్ వ్యాధి సోకిన జంతువులతో సంబంధానికి రావడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి అటువంటి జంతువులను తాకడం, వాటి కలుషితమైన ఆహారం తీసుకోవడం, వాటితో సోకిన నీరు లేదా వాటికి సంబంధం కలిగి ఉండడం ద్వారా శరీరానికి వ్యాపిస్తుంది. లెప్టోస్పోరోసిస్ బారిన పడిన వ్యక్తి నుంచి అది ఇతరులకు వ్యాపిస్తుంది. చర్మం ద్వారా కూడా చేరుతుందని వర్షాకాలంలో ర్యాట్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ జ్వరం సోకిన ఎలుకల మూత్రం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన ఎలుకల మూత్రం నీటిలో కలిసిన ఒక వ్యక్తి దానితో సంబంధం కలిగి ఉన్న వారికి ర్యాట్ ఫీవర్ వస్తుంది. ర్యాట్ ఫీవర్ లక్షణాలేంటి? తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, శరీరం ఎర్రబడడం, చర్మంపై దద్దుర్లు, కామెర్లు. వర్షాకాలంలో వరదల కారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్రమాదకరమైన వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. దీన్ని లెప్టోస్పోరోసిస్ అని కూడా అంటూ ఉంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల జాబితా కిందకు వస్తుంది. దీని విషయంలో రోగికి అధిక జ్వరం వస్తుంది. ఒకవేళ ర్యాట్ ఫీవర్ వచ్చిన వారికి సకాలంలో వైద్యం అందకపోతే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. లెప్టోస్పోరోసిస్ అనేది ఎలుకలు, కుక్కలతో సాధారణంగా కనిపించే వైరస్.